వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అపర చాణుక్యుల రాజకీయాల్లో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి నిర్ణయం రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది. రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో కొత్త మలుపునకు నాంది పలికే రీతిలో వ్యూహాత్మకంగా వ్యవహరించారా, లేక విసిగిపోయి వైరాగ్యంతో రాజకీయాలకు దూరం జరగాలని నిర్ణయించుకున్నారా? అందరికీ ఝలక్కిచ్చేలా రాజకీయాల నుంచే దూరం జరగాలన్న నిర్ణయం తీసుకోవటానికి కారణాలేంటి, ఎందుకు ఈ పరిస్థితి అన్న సందేహాలతో ఎవరికి వారు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. సాయిరెడ్డి పదవికి పార్టీకి రిజైన్ చేయటం వెనుక ఏపీ పాలిటిక్స్లో బీజేపీ కొత్త గేమ్ స్టార్ట్ చేసిందా? వాట్ ది స్టోరీ? వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన విజయసాయిరెడ్డి ఏ నిర్ణయమైనా సరే ఇటు రాజకీయాల్లో కానీ అటు రియల్ లైఫ్లో కానీ అన్ని లెక్కలు వేసుకున్నాకే నిర్ణయం తీసుకుంటారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. అంతేకాకుండా వైసీపీతోనూ ముఖ్యంగా జగన్తోనూ దూరం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చకచక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోర్టు యాజమాన్యాల వాటాల విషయంలో కేంద్రము జలకివ్వడంతో పాటు జగన్ అక్రమాస్తుల కేసు స్పీడప్ కావడంతో తీవ్ర నిర్ణయానికి దారితీసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డితో తనకు అస్సలు పసగడం లేదని టాక్ వినిపించింది. అంతేకాదు తనకు వ్యతిరేకంగా ఐపాక్ నివేదికలు, చెవిరెడ్డి పెత్తనాలు ఎక్కువై జగన్ క్యాంపులో విజయసాయిరెడ్డి ఉనికికి పొగబెట్టి ప్రియారిటీ తగ్గించడంపై అసహనంతో రగిలిపోయారు. ఇలాంటి ఎన్నో పరిణామాలతో చాన్నాల నుంచే సాయిరెడ్డికి జగన్కు నడుమ దూరం పెరుగుతోంది. సజ్జలకు దక్కిన ప్రియారిటీ కూడా దక్కడలేదన్న అసంతృప్తి ఉండనే ఉంది. పరిణామాలు చూస్తుంటే వైసీపీ ఖాళీ అవుతుందన్న సూచనలు కనిపిస్తున్నాయి. 3 రాజ్యసభ ఎంపీలు ఆల్రెడీ వెళ్లిపోయారు. విజయసాయిరెడ్డిది 4వ వికెట్. మరో వికెట్ అయోధ్య రామరెడ్డి రూపంలో పడబోతుంది. ఆయన ప్రస్తుతానికి ఖండిస్తున్నారు. అది వేరే విషయం. ఇక మరో 2 అదే బాటలో ఉన్నారనే విశ్లేషణలు కనిపిస్తున్నాయి. ఈ ప్రకారం చూస్తే 11 మంది ఎంపీల్లో చివరకు ఎందరూ మిగులుతారనేది ప్రశ్నే. అలాగే 11 మంది ఎమ్మెల్యేల్లో ఎందరూ మిగులుతారు అనేది కూడా రాబోయే రోజుల్లో చూడాలి. ప్రలోభాల, బెదిరింపుల వైసీపీని మరింత తొక్కి పవన్ కళ్యాణ్ను, చిరంజీవిని తురుపు ముక్కలా వాడుకుంటూ వైసీపీ స్పేస్లోకి బీజేపీ జొచ్చుకు రావడానికి ప్రయత్నం జరుగుతుందా? అందుకే విజయసాయిరెడ్డి హఠాత్తు రాజీనామా ఆషామాషీ వ్యవహారం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏదో పెనుమార్పుకు ఒక సూచిక మాత్రమేనా అన్న ఊహాగానాలు జరుగుతున్నాయి. అయితే జగన్కు దూరమైన వాళ్లలో విజయసాయిరెడ్డి మొదటివాడు కాదు, అలాగని చివరివాడు కూడా కాదు. వయస్కు బాగా సన్నిహితంగా ఉన్న చాలామంది సీనియర్ నాయకులు తర్వాత జగన్ వెంటలేరు. తను సొంత పార్టీ పెట్టుకున్నాక తనతో ఉన్న సన్నిహిత నాయకులు కూడా కొందరు తర్వాత కాలంలో దూరమైపోయారు. అంతెందుకు, చెల్లే తల్లి కూడా దూరమే కదా. చెల్లి రోజు విమర్శలు చేస్తూనే ఉంది కదా. అయితే ఢిల్లీలోని పెద్దలు ఏదో ఒక గేమ్ స్టార్ట్ చేశారా? ఇన్నెలు విజయసాయిరెడ్డికి జగన్తో బాగానే ఉంది కదా. ఇప్పుడేమిటి? యాంటీ జగన్ స్టాండ్ ఎందుకు తీసుకున్నారు? చంద్రబాబు కోసమా, లేక ఇంకేదైనా లోతు వ్యూహం ఉందా? బీజేపీ కోసమే జగన్ ఏదో లోపాయకారిగా పావు కదుపుతున్నాడా అన్న ఊహాగానాలు జరుగుతున్నాయి. ఏపీ పాలిటిక్స్లో బీజేపీ ఓ కొత్త గేమ్ స్టార్ట్ చేసిందా అని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి పనిలో పనిగా తనకు జనసేనాని పవన్ కళ్యాణ్తో సత్సంబంధాలు ఉన్నాయని, ఏపీ సీఎం చంద్రబాబుతో వ్యక్తిగత వైరం లేదంటూ ముక్తాయించారు. కేంద్రంలో బీజేపీతో సంబంధాలను కొనసాగించేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారన్న ప్రచారం మరోవైపు వినిపిస్తోంది. అయితే ఇంకా 4.5 సంవత్సరాల పదవీకాలం ఉన్నప్పటికీ రాజ్యసభ పదవిని వదులుకోవడానికి అసలు కారణం విజయసాయిరెడ్డి రాజ్భవన్కు వెళ్లి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అవ్వాలన్న తన చిరకాల వాంఛను నెరవేర్చుకోవడానికేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎందుకంటే విజయసాయిరెడ్డి వయసు 68 సంవత్సరాలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి 73 ఏళ్లు వస్తాయి. అప్పటికి ఉండేదెవరో పోయేదెవరో తెలియదు. అందుకే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి తన జీవితంలో ఫైనల్ గేమ్ ఆడేందుకు రెడీ అయినట్లుగా మరో టాక్ వినిపిస్తోంది. తన నిర్ణయం వెనక ఎవరి ఒత్తిళ్లు లేవు. ఇక వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాలకు స్వస్తి అని విజయసాయిరెడ్డి చెబుతున్నా ఎవరూ నమ్మని పరిస్థితి ఉంది. ఎందుకంటే జగన్కు కుడిభుజంలాగా వ్యవహరించి జైలు పాలయ్య కూడా తననే అంటిపెట్టుకుని ఉన్న సాయిరెడ్డి కాడి కింద పడేశారంటే నమ్మశక్యంగా లేదంటున్నారు. గతంలో తన భవిష్యత్తు గురించి విజయసాయిరెడ్డి విశ్లేషిస్తూ ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ కావాలన్నది తన చిరకాల కోరికని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అదే ప్రపోజల్ను బీజేపీ హైకమాండ్ ముందు ఉంచారని, దానికి ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం వల్లే
రాజ్యసభ పదవిని వదులుకున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ విషయంలో టీడీపీ నుంచి వ్యతిరేకం లేకుండా తాను వదులుకున్న రాజ్యసభ సీటు సైకిల్ పార్టీకి కలిసి వచ్చే విధంగా విజయసాయిరెడ్డి వ్యూహాత్మక ఎత్తుగడ వేశారని అంటున్నారు. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్తో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. రాజకీయాలలో ఏది అనుకోకుండానో యాదృచ్ఛికంగానో చచ్చినా జరగదు. ఒకవేళ అలా జరిగితే జరిగిందని అనిపిస్తే అలా ప్లాన్ చేయబడిందన్నమాట. ఈ మాటల్ని అన్నది ఎవరో కాదు, అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. తన అనుభవాన్నంతా రంగరించి చెప్పిన మాటలను బట్టి చూస్తే ఇప్పుడు విజయసాయిరెడ్డి హఠాత్తు రాజీనామా ఆషామాషీ వ్యవహారం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏదో ఒక పెనుమార్పుకు ఒక సూచిక మాత్రమేనని అర్థమవుతుంది. ఇది రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది కాలమే చెప్పాలి.